హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. కోల్కతాలో హత్యాచార కేసు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, వైద్య సిబ్బందిపై దాడుల్ని అరికట్టాలని విజయవాడలో జూనియర్ డాక్టర్స్, నర్సింగ్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విద్యార్థి మీద హత్యాచారానికి సంబంధించి కూడా నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, రక్షణ కల్పించాలని ప్రధాన డిమాండ్తో విజయవాడలో అటు జూనియర్ డాక్టర్లు, నర్సింగ్ విద్యార్థులు పూర్తి స్థాయిలో ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా ఉన్నాము. అక్కడ నర్సింగ్ విద్యార్థులు పెద్ద ఎత్తున ప్లకార్డులను చేతబట్టి అత్యాచారానికి సంబంధించిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలనే ప్రధాన డిమాండ్తో ప్రస్తుతం అయితే నిరసన అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడితే కొంతమంది అధ్యాపకులు ఉన్నారు. ఏంటి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ in this India is our democratic country. Even though the government is not proper to government అనేది for the people by the people అనేది మన గవర్నమెంట్ డెమోక్రటిక్లో ఉంది. కానీ కొంతమంది మంత్రులు కానీ ఎవరైనా కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఇలాంటి స్కాములకి దందాలకి అలవాటు పడిపోయి సేఫ్టీ లేకుండా పోయింది ఆడపిల్లలకి. ఎక్కడో ఏ కన్న తల్లి బిడ్డను ఆ బిడ్డకి ఇంత 10 మంది కలిసి అఘాయిత్యం చేశారు. ఓకే, మేము కోరేది ఒకటే, గవర్నమెంట్లోని మోడీ సార్ గారికి we request you bring the new innovatives regarding the self defenses in the academic section. Bring the innovative methods to self care of the each and every girl. That is the LKG to the PG or PhD. ఎందుకంటే ప్రొటెక్ట్ ద గర్ల్స్ దెమ్సెల్వ్స్. ఓకే, ఇది కలికాలం కాదు, పాశవిక కాలం నడుస్తుంది. ఆడపిల్లలకి భద్రతే లేదు. సో మోడీ గారు ఆయన్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, కొత్త చట్టాలు తేవాలి. నిరసన ద్వారా ఏం చెప్తారు? ఇట్లాంటివి ఇంకా ఎవరికి జరగకూడదని ప్రభుత్వంకి చెప్తున్నాం. ఇంకొంచెం సెక్యూరిటీ అనేది పెంచాలి. ప్రతి ఆడపిల్లకి సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. నైట్ డ్యూటీస్, నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటాం మెడికల్ స్టూడెంట్స్ అందరము కూడా. సో సెక్యూరిటీ పెంచాలని కోరుతున్నాం గవర్నమెంట్కి. ఇది మొత్తంగా ఎవరైతే ఈ కలకత్తాలో అత్యాచారానికి హత్యకు గురైందో ఆ వైద్య విద్యార్థినికి సంబంధించిన ఘటనకు సంబంధించి నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మహిళల రక్షణకు సంబంధించి అయితే కేంద్రం కూడా కొత్త చట్టాలను తీసుకురావాలని చెప్పి అయితే విద్యార్థులు కోరుతున్నారు. కనపర్చిన లక్ష్మణ్, శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.